నమస్కారం। ఈ మీడియా సమావేశంలో మేమందరం పాల్గొంటున్నాం। నాతో పాటు పాల్గొంటున్న గౌరవనీయులు ఈ నియోజకవర్గానికి ఎనలేని సేవ చేసి మరి ఈ నియోజకవర్గ ప్రజల కోసం జైలుకు కూడా పోయి వచ్చిన నిజమైన ప్రజానాయకుడు మా అన్న నరేందర్ రెడ్డి గారికి, గౌరవనీయులు మరి రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత వారికి ఒక చెంపపెట్టు, వారి గెలుపు కాంగ్రెస్ పార్టీ ఓటమి, అలా విజయం సాధించిన మా సోదరులు మొన్నటి వరకు కౌన్సిల్లో మా సహచరులు చాలా హుషారుగా ఈ ప్రాంత సమస్యల మీద ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటంలాగా పనిచేసిన అన్న నవీన్ కుమార్ రెడ్డి గారు, ఇక్కడ స్థానిక నాయకులు మా అన్నలందరికీ, ఇక్కడ ప్రధాన పూజారులుగా ఈ దేవస్థానాన్ని లక్షలాదిగా వచ్చే భక్తులందరి ఆరాధ్య దైవమైన మరి గోపాలన్నకు, రవి నాయక్ గారికి అందరికీ పేరు పేరున మరి హృదయపూర్వకంగా నమస్కారం। ఈరోజు రాష్ట్రంలోనే ఈ 2-3 రాష్ట్రాల సరౌండింగ్స్లో ఇవాళ ఈ దేవస్థానం ఉంది। అయితే కేసీఆర్ గారు రాకముందు, ఈ ప్రభుత్వం రాకముందు దీనికి సరి అయిన గుర్తింపు కానీ అభివృద్ధి కానీ జరగలేదు। అన్న నరేందర్ అన్న నన్ను ఒకసారి తీసుకొచ్చి అక్కడ చూడండి, మీ లక్షలాదిగా మీ గిరిజనులు వస్తారు, వాళ్ళకి సరైన వసతులు లేవు, వెంటనే మేము కూడా ఆ రోజు కలెక్టర్ గారికి అధికారులకు వెంటనే మీరు ప్రతిపాదనలు తీసుకురండి, ఏం చేయడం ద్వారా భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచుకోవచ్చో చూడమని చెప్తే లోకా మసంద్ టెంపుల్కి సంబంధించి కొన్ని మరి ₹1,00,00,000 వెంటనే మేము మంజూరు ఇచ్చినాం। దాదాపు 50 లక్షల రూపాయలు అడిషనల్గా మరుగుదొడ్లకు వాటికి ఇచ్చాం। నేను మంత్రిగా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా కొడంగల్